ప్రభుత్వాలు బారిన సహజ వనరుల దోపిడీ మాత్రం ఆగడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు. ఆయన రాజంపేటలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు ఇసుక, మట్టి అందుబాటులో ఉండేవి కాదన్నారు. ఒకవేళ ఉన్నా కూడా అధిక ధరకు అమ్మేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఉచితం చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కాకపోతే రాజంపేటలోని బాలరాజుపల్లి ఏటి నుండి రాత్రిళ్ళు పగుళ్ళు నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో టిప్పర్లు బెంగళూరుకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుబోగుల ఆదినారాయణ, పట్టణ అధ్యక్షులు వివి రమణ, బీజేపీ రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వాలు మారినా కూడా సహజ వనరుల దోపిడీ విషయంలో ఎలాంటి మార్పు కనపడడం లేదు. గత ప్రభుత్వంలో మనం చూసిన 5 సంవత్సరాలు ఇసుకను ఎలా దోచుకున్నారో, సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేని ధరలు కల్పించి చాలా ఇబ్బందులు గురి చేశారు. సరే, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటున్నది. కానీ రాజంపేటలో విచిత్రం ఏం జరుగుతుందంటే, బాలరాజుపల్లి ఏట్లో ఇచ్చి పెద్ద పెద్ద టిప్పర్లు రాత్రులు పువ్వులు ఇసుక తీసుకొని బెంగళూరుకు తరలిస్తున్నారు. ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. అదే రాత్రులు పువ్వులు అంతంత టిప్పర్లు, పెద్ద పెద్ద టిప్పర్లతో వందల టన్నులు ఇసుక పోతూ ఉంటే రాబోయే తరాలకు ఇసుక దొరకకుండా పోతుంది. కాబట్టి సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా? అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మట్టిని కూడా దోచుకెళ్తున్నారు. మరి ఈ రెండింటికన్నా కూడా ఇంకా బంగారమైనటువంటి ఎర్రచందనం దోపిడీ గత ప్రభుత్వంలో జరుగుతుంది, ఎక్కువ జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మొదలైంది, జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఒంటిమిట్ట దగ్గర ఒక లారీలో మెటీరియల్ పట్టుకున్నట్టు అది సుమారు 3-4 కోట్లు విలువ చేసినట్టు. మరి ఎప్పుడు ఏ లారీ పట్టుకున్నా కూడా వాళ్ళ ఒక పాత పనికి మాలిన లారీ, అది ఒక 50 కిలోమీటర్లు కూడా తోలుకెళ్ళిపోయినటువంటి లారీలో తీసుకొచ్చి పట్టించినట్టే ఉంది తప్ప మీరు ఎక్కడ రైడ్ చేసి పట్టుకున్నట్టు పోయిన దాఖలాలు లేవు. మరి ఆ అడవికి దగ్గరగా ఉన్న పల్లెలన్నింటిలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ యువకులను ప్రలోభ పెట్టి దాని ద్వారా చేపిస్తున్నారు. మీరు ఇది స్ట్రిక్ట్గా ఎప్పుడైతే ఈ ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తారా, లేదా అడవి దగ్గర ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించి అటువైపు పోనీకుండా ప్రయత్నం చేసి ఇట్లా ఇసుక, మట్టి, ఎర్రచందనం ఈ సహజ వనరులు ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి దోపిడీ గురి కాకుండా రాబోయే తరాలకి, ఇవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ జిల్లా యంత్రాంగం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.